అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం నుండి 16వ అధ్యాయము 7వ వచనం వరకు. సహోదరులారా, నేను యూదయలో ఉన్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడై ఉండును గాక. ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైనటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైనా అంద్రోనీకును యూనియకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 8వ వచనం నుండి 17వ వచనం వరకు. ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లియతునకు వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును
ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన ఆ పిల్లకు వందనములు. అరిస్టోబులు ఇంటి వారికి వందనములు. నా బంధువుడగు హెరోదియోనుకు వందనములు. నార్కిస్ ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అసుంక్రీతుకును ప్లెగోనుకును హెర్మేకును పత్రొబకును హెర్మాకును వారితో కూడా ఉన్న సహోదరులకును వందనములు. పిలోలొగుకును యూలియాకును నేరియకును అతని సహోదరికిని ఒలుంపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులకందరికిని వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. సహోదరులరా, మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి.